రాజకీయాల్లో అడుగు పెట్టాడో కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన దగ్గర నుంచి మాటల తూటాల్లాగా పడతా ఉంటాయి ఆయన మీద రాజకీయంగా. సినిమాలోనేమో ఆయన డైలాగులు పేల్చేవాడు, సెటైర్లు వేసేవాడు, పంచ్ డైలాగులు కొట్టేవాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే డైలాగులకి ఈయన బాడీ లాంగ్వేజ్కి ఆయన లాంగ్వేజ్కి కలిసి సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయిపోయినాయి. కొన్ని ఫ్లాపులు ఉంటాయి, అది వేరే విషయం. కానీ పాపం అంతగా సినిమాల్లో పాపులర్ స్టార్ అయిపోయిన పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్లోకి వచ్చేసరికి జనంలో మంచోడు, మృదు స్వభావి, సున్నిత మనస్కుడు, ప్రతిదానికి స్పందించే మనసుంది అనే పేరు వచ్చినా పొలిటికల్ అటాక్ చేసేవాళ్ళు మాత్రం భయంకరంగా అటాక్ చేసేవాళ్ళు. ఒక్కోసారి అనిపించేది ఈ మనిషి ఎలా భరిస్తున్నాడు ఈ మాటల్ని అని. అఫ్కోర్స్ చాలామంది మీద ఆ రకమైన అటాక్ ఉంటుంది, కానీ ఆ స్థాయిలో ఇమేజ్, ఆ స్థాయిలో స్టార్ ఇమేజ్, ఆ స్థాయిలో ఒక రకంగా అతన్ని చూస్తే చాలనుకునేవాళ్ళు, షేక్ హ్యాండ్ ఇస్తే అబ్బో ఉబ్బి తబ్బిబ్బేవాళ్ళు, దగ్గరికి తీసుకుని హగ్గిస్తే అసలు ఇక అది మామూలుగా ఉండదు. అమ్మాయిలైనా అబ్బాయిలే కూడా ఆయన ఒక హగ్గిస్తే బాగుండని కోరుకునేవాడు. నేను కూడా చూశాను ప్రత్యక్షంగా. ఒకసారి నేను వేరే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన్ని ఛానల్ ఇనాగ్రేషన్కి పిలిస్తే వస్తే ఒక అమ్మాయి ఏమో హగ్గిమని ఏడ్చేసింది ఆయన చూడగానే. సరే హగ్ అంటే దగ్గర తీసుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఒక అమ్మాయి ఫెయింట్ అయి పడిపోయింది అక్కడ ఆయన చూడగానే, కళ్ళు తిరిగి. యాంకర్ అమ్మాయి పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంత ఇమేజ్, ఒక ఆరా, మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఆ ఆరా ఉంది. అలాంటి వాడిని బండబూతులు తిట్టేవాళ్ళు. పేరు నాని గారు లాంటి వాళ్ళు అయితే నా కొడక ఇది సారీ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే అది వింటే అతను ఎవరో అన్నదాన్ని నేను చెప్తున్నా, ఎందుకంటే ఇది ఒక ఉపోద్ఘాతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నా కొడక అని ఉన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు కాపు కులంలోనే పుట్టావా అన్నోళ్ళు ఉన్నారు. అని రాజకీయానికి కులం పుట్టుకకి సంబంధం ఏంటో అర్థం కాదు. లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏపీకి వచ్చే పార్ట్ టైం పొలిటీషియన్, అక్కడ సినిమా షూటింగ్ల మధ్యలో గ్యాప్లు వచ్చిపోతూ ఉంటాడు. లేకపోతే ఇక్కడ ప్యాకేజ్ రాకపోతేనే వెళ్ళిపోతాడు, ప్యాకేజ్ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ 4 రోజులు ఉండిపోతాడు. చంద్రబాబు యజమాని, ఆయన దగ్గర ఈయన పాలేరు. ఇవన్నీ 2019 ముందు మాట్లాడారు, 2014 ముందు మాట్లాడారు. ఇక మొన్న అయితే 24 ఎన్నికల ముందు 2 సంవత్సరాలు అయితే ఇక భరించలేనంత దారుణమైన అటాక్. ఏ గల్లీకి వెళ్ళినా వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏంటి, ఆయన స్టార్ విమర్శించొద్దని ఎవరు అనట్లా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లైఫ్లోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్, నో డౌట్. కానీ హుందాగా విమర్శించవచ్చు. నువ్వు సీరియస్ పొలిటీషియన్వేనా, నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే ఏపీలో ప్రజల తరపున పోరాడు, అది ఇది అట్లా అనొచ్చు. కానీ బూతులు, అట్టాంటోడా ఇట్టాంటోడా, ఇక లా భాష ఆ భాష, ఇవన్నీ అనమాట. ఇన్ని మాట్లాడుతున్నా పాపం చాలా ఓపిక్గా జనం డెఫినెట్గా 2 సీట్లు ఓడించిన మాట నిజం 19 ఎన్నికల్లో. అంత మాత్రాన పనికి రాకుండా పోతారా? అయినా వదలకుండా, ప్రజాక్షేత్రాన్ని వదలకుండా, జనాన్ని వదలకుండా తిరిగాడు. అవమానాలు ఎదుర్కొంటూనే ఆ అవమానాల్లోంచే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు కదా, సంక్షోభాల్లోనే ఆపర్చునిటీస్ అవకాశాలు ఎత్తుక్కుంటామని. ఆ అవమానాల్లోంచే గౌరవాన్ని ఎక్కడ దొరుకుతుందో గౌరవం, అదే ఆయన సినిమాలోనే ఉంది డైలాగ్, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలని. అట్లా చేసుకుంటూ పాపం తన ఇమేజ్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి ఇప్పుడే మనం జోస్యం చెప్పడానికి నేనేమి జ్యోతిష్కుని కాదు, ఇది కాదు. కానీ ఇప్పటికిప్పుడు మనం అతని వర్తమానాన్ని గతాన్ని చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. సో ఇలాంటి వ్యక్తిని ప్యాకేజీ స్టార్ అన్నారు, డబ్బులు ఇస్తేనే రాజకీయాల్లో ఉంటాడు, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమాలు తీసుకుంటాడని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పావలాగాడు అన్నారు. నిజం, ఇవన్నీ వాళ్ళ అన్న మాటలను యాసిడ్గా చెప్తున్నాను నేను. కొంతమంది ఎవరు నొచ్చుకున్నాను, నేను చేయగలిగింది ఏం లేదు. పావలాగాడు అన్నారు, పావలా స్టార్ అన్నారు. ఇక ఉచ్చం నీచం లేకుండా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ స్థాయి నాయకుల దగ్గర నుంచి కింద గల్లీ స్థాయి వాళ్ళ కార్యకర్తల వరకు ఆయన భార్యల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఇప్పుడు మనం చూసాం కదా సోషల్ మీడియాలో ఎట్లాంటి పోస్టులు పెట్టారో, పోస్టులు మాత్రమే కాదు బహిరంగ సభల్లో ఇష్టం వచ్చాడు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ర్యాలీల్లో, ఎన్నికల ప్రచార సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి,